ఫిఫ్త్ క్లాస్ సైన్స్ సెమ్ చాప్టర్ 1 ప్రజలు వలసలు. వలస ఎక్కువగా ఎవరి మీద ప్రభావం చూపుతుంది? ముసలివారు, బి పెద్దవారు, సి పిల్లలు, డి ఇంటి పక్క వారు. వన్స్ అగైన్, వలస ఎక్కువగా ఎవరి మీద ప్రభావం చూపుతుంది? ముసలివారు, బి పెద్దవారు, సి పిల్లలు, డి ఇంటి పక్కవారు. ఆన్సర్ వచ్చి ముసలివారు. వలసకు ప్రధానంగా ఎన్ని కారణాలు? ఆప్షన్ ఏ 4, బి 3, సి 1, డి 2. వన్స్ అగైన్, వలసకు ప్రధానంగా ఎన్ని కారణాలు? ఆప్షన్ ఏ 4, బి 3, సి 1, డి 2. ఆన్సర్ గెస్ చేశారా? ఆప్షన్ డి 2. సహజ కారణాలకు ఉదాహరణ. థర్డ్ క్వశ్చన్, సహజ కారణాలకు ఉదాహరణ. ఉద్యోగ బదిలీలు ఆర్ తుఫాను. ఆప్షన్ బి పేదరికము, ఉద్యోగ బదిలీ. ఆప్షన్ సి ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు. ఆప్షన్ డి భూకంపాలు, పేదరికము. వన్స్ అగైన్, సహజ కారణాలకు ఉదాహరణ. ఉద్యోగ బదిలీ ఆర్ తుఫాను. ఆప్షన్ బి పేదరికము, ఉద్యోగ బదిలీ. ఆప్షన్ సి ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు. ఆప్షన్ డి భూకంపాలు, పేదరికము. ఎనీ గెస్? ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఆర్థిక కారణాలకు ఈ కింది ఉదాహరణ. ఆప్షన్ ఏ తుఫాన్లు, భూకంపాలు. ఆప్షన్ బి పేదరికము, భూకంపాలు. ఆప్షన్ సి ఉద్యోగ బదిలీ, ప్రకృతి వైపరీత్యాలు. ఆప్షన్ డి ఉద్యోగ బదిలీ, పేదరికము. ఆర్థిక కారణాలకు ఈ కింది ఉదాహరణలు అవుతాయి. ఆప్షన్ ఏ తుఫాన్లు, భూకంపాలు. ఆప్షన్ బి పేదరికము, భూకంపాలు. ఆప్షన్ సి ఉద్యోగ బదిలీ, ప్రకృతి వైపరీత్యాలు. ఆప్షన్ డి ఉద్యోగ బదిలీ, పేదరికము. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. నెక్స్ట్ వచ్చి, ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట వరి, పత్తి, పొగాకు. పత్తి అని రాశాను. ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట వరి, పత్తి, పొగాకు. ఆప్షన్ ఆన్సర్ ఏమొస్తుందంటే పొగాకు. ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు. నెక్స్ట్, ప్రస్తుత రోజుల్లో కుటుంబ కనీస అవసరాలు తీయడానికి ఏమి అవసరము? ప్రస్తుతం ఉన్న రోజుల్లో కుటుంబ కనీస అవసరాలు తీయడానికి ఏమి అవసరం? ఆప్షన్ ఏ బంగారం. ఆప్షన్ బి తిండి నీరు. ఆప్షన్ సి డబ్బులు. ఆప్షన్ డి సరుకులు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. నెక్స్ట్, గతంలో ఉమ్మడి కుటుంబంలో ముందుండి కుటుంబాన్ని నడిపించేది ఎవరు? ఆప్షన్ ఏ ఇంటి ఆడవారు. ఆప్షన్ బి ఇంట్లో ముసలివారు. ఆప్షన్ సి ఇంట్లో ఉండే సభ్యులందరూ. ఆప్షన్ డి కుటుంబ పెద్ద. గతంలో ఉమ్మడి కుటుంబంలో ముందుండి కుటుంబాన్ని నడిపించేది ఎవరు? ఆన్సర్ వచ్చి డి కుటుంబ పెద్ద. పొగాకు కోసే వలస కూలీలు ఏమంటారు? పొగాకుని కోసే వలస కూలీలను ఏమంటారు? ఆప్షన్ ఏ పచ్చాకు కూలీలు. ఆప్షన్ బి ఎండాకు కూలీలు. ఆప్షన్ సి ఎర్రాకు కూలీలు. ఆప్షన్ డి పొగాకు కూలీలు. ఏమైంటుందని గెస్ చేస్తున్నారండి? పొగాకు కోసే వలస కూలీలని ఏమంటారు? ఆప్షన్ ఏ పచ్చాకు కూలీలు. ఆన్సర్ వచ్చి పచ్చాకు కూలీలు. నెక్స్ట్, పై చార్టు ఏ ఆకారంలో గీయబడిన రేఖాచిత్రము? ఆప్షన్ ఏ గోళాకారం. ఆప్షన్ బి చతురస్రాకారం. ఆప్షన్ సి దీర్ఘచతురస్రాకారం. ఆప్షన్ డి వృత్తాకారం. పై చార్టు ఏ ఆకారంలో గీయబడిన రేఖాచిత్రం? గోళాకారం, చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, వృత్తాకారము. ఆన్సర్ వచ్చి వృత్తాకారం. ఆప్షన్ డి. మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు. ఆప్షన్ ఏ సౌకర్యాలు. ఆప్షన్ బి విలాసాలు. ఆప్షన్ సి అవసరాలు. ఆప్షన్ డి సుఖ దుఃఖాలు. మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు. ఆప్షన్ సి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అవసరాలు. నెక్స్ట్, సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు. ఏ అవసరాలు. బి విలాసాలు. సి సౌకర్యాలు. ఆప్షన్ సి సౌకర్యాలు వచ్చి ఆన్సర్. సుఖవంతమైన జీవితం గడపడానికి సౌకర్యాలు అవసరమైనవి. ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు.
ఆప్షన్ ఏ అవసరాలు, ఆప్షన్ బి విలాసాలు, ఆప్షన్ సి సౌకర్యాలు. ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలని ఏమంటారు అంటే సౌకర్యాలు. నెక్స్ట్, అబ్దుల్ కలాం అసలు పేరు ఏంటి? అవుల్ ఫజిల్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం, అవుల్ సలీం జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం, ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం, అవుల్ సలీం అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారి అసలు పేరు ఆప్షన్ ఏ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్, కలాం ఏ రాష్ట్రంలో పుట్టారు? ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి గుజరాత్. కలాం గారు ఏ రాష్ట్రంలో పుట్టారు అంటే ఆప్షన్ సి తమిళనాడు. కలాం ఎలా ఉండాలి అని కలలు కన్నారు? ఆప్షన్ ఏ ఆకాశంలోని రాకెట్ లాగానా, లేకపోతే ఎగురుతున్న పక్షిలానా, లేదంటే ఆప్షన్ సి సముద్రంలో ఈదుతున్న చేపన, ఆప్షన్ డి రోడ్డు మీద పరిగెడుతున్న బైక్. కలాం ఎలా ఉండాలని కలలు కన్నారు? ఆప్షన్ బి ఎగురుతున్న పక్షి. ఆయన ఎగురుతున్న పక్షిని చూసి రాకెట్ని కనిపెట్టాలని అనుకున్నారు. సో ఆయన కలలు అలా ఉండాలని కలగన్నారు. నెక్స్ట్, కలాం భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతి? రాష్ట్రపతిలో కలాం గారు భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 14th. మొత్తం ఆప్షన్ సి 11 వచ్చి ఆన్సర్. కలాం గారు 11వసారి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్, కలాం రాష్ట్రపతిగా ఏ కాలం పనిచేశారు అంటే ఆయన పదవీ కాలం? 2001 to 2006, ఆప్షన్ బి 2003 to 2008, ఆప్షన్ సి 2002 to 2007, ఆప్షన్ డి 2000 to 2005. కలాం గారు రాష్ట్రపతిగా ఏ కాలంలో పనిచేశారంటే ఆప్షన్ సి 2002 to 2007లో ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు. కలాం ఎక్కడ మరణించారు? కలాం గారు ఎక్కడ మరణించారు? మణిపూరు, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి షిల్లాంగ్, ఆప్షన్ డి రాజస్థాన్. కలాం గారు షిల్లాంగ్, ఆప్షన్ సి ఆయన షిల్లాంగ్, మేఘాలయలోని షిల్లాంగ్లో విద్యార్థుల్ని ప్రసంగిస్తూ ఆయన మరణించారు. ఓకేనండి, 5th క్లాస్లో వచ్చి సైన్స్ బుక్ వచ్చి ఈ బిట్స్ ఫస్ట్ చాప్టర్కి నేను నోటీస్ చేయగలిగాను. సో మీకు ఏమైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాగే అన్ని చాప్టర్ వైజ్ పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.